Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. హీ ఈజ్ ఎ వాస్కులర్ సర్జన్. మనం ఈ ఎపిసోడ్లో వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, వాళ్ళు డీల్ చేసే డిజీజెస్ ఏంటి, ఎందుకు ఇది చాలా ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్ అయింది, దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ గారు, మీ గురించి. నమస్కారం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ సార్. నాకు ఎప్పటి నుంచో ఇది లాంగ్ టర్మ్ విష్. ఈ హెల్త్ టాపిక్ గురించి ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం క్వశ్చన్ అడగాలి అనేది ఒక డాక్టర్కి బాగా తెలుస్తుంది. ఇట్స్ మై రియల్లీ లాంగ్ టర్మ్ విష్. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ ఇట్. ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ నాట్ ఓన్లీ మీరు నా సీనియర్గా ఎప్పటి నుంచో నాకు పరిచయం, అండ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ న్యూరాలజీ ఇన్ కొంపల్లి ఏరియా. థ్యాంక్ యూ సార్. నేను డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. నేను కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. I did my MBBS, then MS General Surgery. After that, I did my super specialty in Care Hospital under Dr. P.C. Gupta, who is a pioneer in vascular surgery. So, అది అయిపోయాక నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ కేర్ హాస్పిటల్. సో యాజ్ ఈ వాస్కులర్లో మనం ఇంకోటి, ఈ స్మోకింగ్ వాళ్ళకు చాలామందికి ఈ కాళ్ళ వేలులు కానీ ఒక ఫూట్ ఒక భాగం వరకు బ్లాక్గా మారిపోతుంది, అంటే గ్యాంగ్రీన్ అని అంటాం. సో ఈ గ్యాంగ్రీన్ అంటే ఏంటి, లైక్ అందులో యాజ్ ఎ వాస్కులర్ సర్జన్గా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో మన గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే సార్, కుళ్ళిపోవటం సార్. మనకి ఒక చెట్టుకి వాటర్ లేకపోతే ఎలా ఆకులు వడిలిపోతాయి, ఎగ్జాక్ట్లీ. కాళ్ళ వేళ్ళకి కూడా మనకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే అవి కూడా వడిలిపోతాయి సార్. అవి వాటిని గ్యాంగ్రీన్ అంటాం మనం. అంటే ఇందులో ఫింగర్ అది టోస్ అన్ని బ్లాక్ గా అయిపోయి అసలు ఫస్ట్ కొద్దిగా రెడ్ గా అవుతుంది సార్. ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి రెడ్ గా అయిపోతుంది, డార్క్ గా ఉన్న వాళ్ళకి బ్లాక్ ఉంటుంది. అది అలా ప్రోగ్రెస్ అయిపోతే పైకి వచ్చేస్తుంది. ఓకే, అది ఎవరికి వస్తుంది అంటే ఎస్పెషల్లీ స్మోకర్స్ కి ఎక్కువ వస్తుంది సార్. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్, ఫెమిలియల్ గా కొలెస్ట్రాల్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది సార్. ఒకప్పుడు ఇది డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనేవాళ్ళు, 70 years తర్వాత అనేవాళ్ళు. బట్ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ 30 years ఆల్సో గ్యాంగ్రీన్స్. ఎందుకు? వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల సార్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల గ్యాంగ్రీన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వాటికి కూడా సేమ్ సార్, ట్రీట్మెంట్ అనేది సేమ్. ఫస్ట్ మేము వాళ్ళు కనుక జస్ట్ పెయిన్ తో వస్తున్నారంటే సర్జరీ ఏం అవసరం లేదు సార్. వాళ్ళకి మనం మెడిసిన్స్, ఇంకా ఎక్సర్సైజ్ థెరపీ ఇవన్నీ ఉన్నాయి సార్. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ థెరపీ చెప్పి వాళ్ళని ప్రివెంట్ చేయగలుగుతాం ఫర్దర్గా వర్సనింగ్ అవ్వకుండా. ఆల్రెడీ గ్యాంగ్రీన్తో వస్తే మాత్రం మనం బ్లడ్ సప్లై ఆల్రెడీ బ్లాక్ అయిపోయి అల్సర్ అయిపోయి వస్తే మాత్రం మనం ఫస్ట్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయాలి సార్. అది చేయకుండా కింద ఏం చేసినా ఇంకా అది పైకి వస్తుంటుంది. ఫస్ట్ మనం బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ చేస్తాం. సో ఇందులో ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ సేమ్, బోత్ సర్జికల్ మేనేజ్మెంట్, ఎండోవాస్కులర్ మేనేజ్మెంట్ సార్. సో ఎండోవాస్కులర్ మేనేజ్మెంట్ నవ్వేడస్ అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏజ్కి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, పెరాలసిస్ ఉంటుంది, లాట్ ఆఫ్ కోమోబిడిటీస్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఓపెన్ సర్జరీ తట్టుకోలేరు కొన్నిసార్లు. సో ఎండోవాస్కులర్ సర్జరీలో ఏంటంటే మనం ఎక్కడ కట్ చేయకుండా మనం ఈ థై భాగం నుంచి కానీ చేతిలో నుంచి కానీ వెళ్ళి ఆ ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని క్లియర్ చేసి మనం బెలూన్ చేసి బ్లడ్ సప్లై అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో అంటే ఈ గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యాక వన్స్ ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు చేసే ఇంటర్వెన్షన్స్ వలన నార్మల్ కలర్కి వచ్చే అవకాశం ఉందా? సో నార్మల్ కలర్కి కంప్లీట్గా రాదు, బట్ యాంపుటేషన్ మీరు అన్నట్టు యాంపుటేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఒక మంచి థియరీ ఉంటుంది సార్. మనం బతికినన్నాళ్ళు మన కాళ్ళ మీద మనం ఉండాలి. ఐ మీన్ మన కరెక్ట్గా అన్ని హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతానే మించిన అదృష్టం ఉండదు. వీ నీడ్ టు సేవ్ దట్. ఓకే. సో మీరు కొద్దిగా పెయిన్ అంటున్నారు, ఇది క్లాడికేషన్ పెయిన్ అంటారు, వాస్కులర్. సో ఇట్లానే వాస్కులర్లోనే న్యూరోలో కూడా మేము న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం. యాక్చువల్ మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తుంటారు, ఈ లోవర్ బ్యాక్ ఏక్, కాళ్ళల్లో నొప్పులు, కొద్ది దూరం నడవంగానే కాళ్ళ నొప్పి వస్తున్నాయి అని. సో అది డిఫరెన్షియేట్ చేసుకోవాలి, లైక్ న్యూరోజెనిక్ క్లాడికేషన్, వాస్కులర్ క్లాడికేషన్ అని. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా, అది బేస్డ్ ఆన్ పేషెంట్ హిస్టరీయే, బట్ విల్ డిఫరెన్షియేట్ ఇట్. ఎందుకు అని అంటే ఇప్పుడు పేషెంట్కి వాస్కులర్ రిలేటెడ్ పెయినే ఉంది, బట్ న్యూరోజెనిక్ పెయిన్ లాగా మేము ట్రీట్ చేసినా అది క్యూర్ అవ్వకపోతే క్యూర్ అవ్వదు, ఎందుకంటే అందులో బ్యాక్గ్రౌండ్ వేరే పెయిన్ ఉంది, రీజన్ ఉంది.
సో ఇలాంటి కొన్ని డిఫరెన్షియేట్ చేసి చేస్తూ ఉంటాము. అందుకనే సార్ డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే ఈ పాయింట్స్ వస్తాయంటే పబ్లిక్ బాగా తెలుస్తుంది. Yeah, సో ఏంటంటే మనకి వాస్కులోజెనిక్ పెయిన్ అంటే ఎట్లా ఉంటుందంటే అంటే చాలా పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తుంది కాఫ్ దగ్గర పాదం దగ్గర పెయిన్ వస్తుంది. అదే పెయిన్ ఎప్పుడు వస్తుంది, కొంత దూరం నడిచాక మాత్రమే పెయిన్ వస్తుంది, మళ్ళీ ఆగితే నొప్పి తగ్గిపోతుంది. కానీ ఆ నొప్పి తగ్గేది అనేది ఇమీడియట్ గా తగ్గిపోతుంది. ఈ న్యూరోజెనిక్ ఇట్ టేక్ సమ్ టైం, ఒక 20 to 30 minutes ఇట్ టేక్ సమ్ టైం. బట్ వాస్కులర్ లో ది మినిట్ వి స్టాప్ వాకింగ్ మనకి పెయిన్ తగ్గిపోతుంది. అది మంచి డిఫరెన్షియేటింగ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.